నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. బీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ దంపతులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్, సొంత చెల్లెల్ని వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం వదులుతాడా అని ఎద్దేవా. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విజయవాడ రైల్వే డీఆర్ఎం, రైల్వే పోలీసుల కవాతుతో గౌరవ వందన సమర్పణ. ఎంతో మంది పోరాట వీరుల త్యాగ ఫలమే మన స్వేచ్ఛ, స్వాతంత్రం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకున్న రోజు ఇది. ముందుగా బీటీవీ న్యూస్ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం. మొదటిసారి ఈ రిపబ్లిక్ డేను 1950 జనవరి 26న నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వైభవంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ దంపతులు, వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవల్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్ల్ని ప్రారంభించామని తెలిపారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పరిపాలన సులభతరం చేయడానికి నూతన జిల్లాలు ఏర్పాట్లు చేశామని అన్నారు. కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో నాడు నేడు పథకంతో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పాలన పరంగా అనేక సంస్కరణలు చేశామని వెల్లడించారు. Needs of our citizens, and these efforts are yielding positive results. In the next part of my speech, I will outline the initiatives taken by my government and the reforms introduced to distinguish Andhra Pradesh on the national stage. A key feature of my government is the prompt and transparent delivery of welfare and development schemes, ensuring they reach beneficiaries satisfactorily. Let me illustrate how our 56-month tenure has been guided by the values of liberty, equality and fraternity as enshrined in the preamble of our Constitution. Over the past 56 months, we have embarked on a transformative journey, bringing administrative reforms to every village in the state, thereby breathing life into the concept of Gram Swaraj or village self-governance. Our government's initiatives have been pivotal in reshaping the rural landscape, ensuring that development reaches even the most remote villages through village secretariats. A major step towards empowering citizens is the establishment of 15,004 village ward secretariats. These centers have been instrumental. దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని తెలిపారు. ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎగురవేశారు.
మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని తెలిపారు. ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సొంత చెల్లెల్నే వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం వదులుతాడా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనని పవన్ కళ్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని, అది తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అని అంటున్నారని, పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. మనం 3వ వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను 2 సీట్లను ప్రకటిస్తున్నానని, రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. సీఎం పదవి కోసం ఎవరు ఆందోళన చెందవద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగానే పోటీ చేస్తే సీట్లు వస్తాయి, కానీ అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెల్ని వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం ఎందుకు వదులుతాడు అని ప్రశ్నించాడు. జగన్ కు ఊరంతా శత్రువులే అని చెప్పారు. వైసీపీ నేతలకు కష్టాలు వస్తే తన వద్దకే రావాలని అన్నారు. మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కష్టాల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాల్లో మన వీర మహిళలు, జన సైనికులు, మన నాయకులు పోరాట పటిమ ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం. జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ. ఆ పోరాట బలం 24లో రాజకీయ బలం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడుపుతున్నాం. నేను ఏ ప్రాతిపాదికన మనం ఆలోచిస్తున్నాం అంటే, కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో డిఆర్ఎం శివేంద్ర మోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వే పోలీసులు కవాతు నిర్వహించి గౌరవ వందనాన్ని సమర్పించారు. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియంలో జరిగిన వేడుకల్లో డిఆర్ఎం శివేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైల్వే పోలీసుల కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించగా అనంతరం ప్రత్యేక వాహనంపై కలియ తిరిగి పరిశీలించారు. రైల్వే శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురికి సేవా పత్రాలను, పురస్కారాలు అందజేసి డిఆర్ఎం సత్కరించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం శివేంద్ర మోహన్ మాట్లాడారు. ఎందరో త్యాగదనుల ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అందరికీ చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. Vijayawada division has celebrated 75th Republic Day, and on this occasion I, DRM of Vijayawada,
wants to wish all the citizens of our country, and especially from Andhra Pradesh state and Vijayawada division, a very, very happy Republic Day. This financial year has been very good for South Central Railway and Vijayawada division in particular. We have been achieving record loading, and in this financial year we have already surpassed last year's loading, comparative loading, and achieved a loading of nearly 27.14 million tons. Majority of our freight loading is coming from Krishnapatnam port and Kakinada ports. Similarly, we have done exceedingly well in passenger revenue earnings, and also done very well in the ticket checking earnings while surpassing the previous records. Various passenger amenities have been provided. 2 rail coach restaurants have been started, one at Rajamundry and one at Vijayawada. Then micro rooms stay facilities have been provided at Vijayawada. A cart, electric cart has been provided at Vijayawada, and 20 stations of Vijayawada. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గాంధీజీ మరియు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నిటికన్నా ఉన్నతమైందని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులు చిరస్మరణీయులని అన్నారు. ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకోదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం మ్యూజియం, ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సందర్శించాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో 6వ ర్యాంకు రావటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ప్రశంసా పత్రాలు అందజేశారు. తర్వాత అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎన్ పురుషోత్తం గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తర్వాత నగరపాలక సంస్థలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే కార్పొరేటర్స్, అలాగే ఆఫీసర్స్ అందరికీ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ టర్మ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ 3 ఏళ్ళుగా 3 పర్యాయాలు మనం టాప్ 10లో ఉండటం అన్నది చాలా గర్వంగా మనం తెలియచేయచ్చు. ఈ టర్మ్లోన నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్స్గా, అలాగే కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు, ఆఫీసర్స్ ఈ టర్మ్లో మేము ఉండడం, మా టర్మ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఇక్కడ నిర్మాణం అయ్యి అది ఓపెనింగ్ చేసుకోవటం అన్నది చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మా పీరియడ్లో, మా టైంలో మాకు దక్కడం అన్నది చాలా గొప్ప ఆపర్చునిటీ. మా టర్మ్లో నగరపాలక సంస్థకి ప్రతి ఇయర్ టాప్ 10లో 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు రావటం అన్నది ఇంకా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బాడీ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బాడీలు మారచ్చు. అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా సంతోషం. అంటే 75th ఉంది కాబట్టి కాదు, బట్ కానీ మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ వల్ల వచ్చింది. బట్ కానీ మనకి రిపబ్లిక్, ఇండియా యాజ్ అ రిపబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజు ముందుగానే ఒక 125 feet ప్లస్ 85 అంటే 210 feet స్టాచ్యూ ఆనరబుల్ సీఎం ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే మన విజయవాడలో. అండ్ దీంట్లో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మేజర్ రోల్,
చాలా ముఖ్యమైన పాత్ర మనం చేసాం చదువు. సో చాలా చాలా సంతోషం దీనికి. సో ఇది మనం చూస్తే మన విజయవాడ నగరపాలిక సంస్థ ఎన్నో వర్క్స్, ఎన్నో మంచి పని, ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ బట్టి మనం పని చేస్తానే ఉన్నాము. దీంట్లో ఇది ఇంకొకటి ఫెదర్ ఇన్ ద క్యాప్, ఇంకొకటి అడిషన్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్. సో మనకి రిపబ్లిక్ అంటే కాన్స్టిట్యూషన్ మనం కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్గా మనం నేర్చుకోవాలి. ఏముంది అది మీరు దయచేసి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ సెంటర్ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంది, అది కూడా మీరు చూస్తే చాలా బాగుంటుంది. మన విజయవాడ నగరపాలిక సంస్థ ఈసారి మన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా కాన్స్టిట్యూషన్కి మెయిన్ పార్ట్. దీంట్లో కూడా మన అందరూ కార్మికులు, మన ఆఫీసర్స్, సబార్డినేట్ ఆఫీసర్స్ అందరూ బాగా చేయమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవాలు జరుపుకోవటం అందరి పూర్వజన్మ ఫలమని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ వద్ద దేవస్థానం వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు విచ్చేశారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి, శ్రీ రాముల వారి, భారతమాత, జాతిపిత మహాత్మా గాంధీ వారి చిత్రపటాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద విద్యార్థుల వేద మంత్రోత్సరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూలు పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనం అందుకొని జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొని జాతీయ గీతములు ఆలపించారు. తదనంతరం గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల కృషి గొప్పతనం గురించి చైర్మన్, కార్యనిర్వహణాధికారి ప్రసంగించి అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవాలను జరుపుకోవడం అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం చిన్నారులకు, దేవస్థానం సిబ్బందికి, ఎస్పీఎఫ్ వారికి, భక్తులకు చైర్మన్, కార్యనిర్వహణాధికారి అమ్మవారి లడ్డు, ప్రసాదం, చాక్లెట్లు పంచిపెట్టారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे మేడం గారు కొలువై ఉన్న కనకదుర్గ మల్లేశ్వర యొక్క సన్నిధానంలో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధానంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక మధురానుభూతి. అమ్మలగన్నయమ్మ అని అమ్మను, దుర్గమ్మను కొలుస్తారు. కొన్ని వేలాది సంవత్సరాలుగా మాతను, ప్రకృతి మాతను, అలాగే శక్తిని మనం దుర్గామాత రూపంలో కొలవడం మన సాంప్రదాయం. భారతదేశం ఒక విశిష్టమైన స్థానాన్ని ఆనాటి నుంచి నేటి వరకు పొంది ఉంది. వేదకాలం, వేదానికి పూర్వం ఉన్నటువంటి సివిలైజేషన్స్ కూడా ఇక్కడ పెంపొందినాయన్న వాస్తవాన్ని ఎందరో చారిత్రకులు గుర్తించారు. మరి దేశాల్లో కూడా మన
ఆలయ సంస్కృతి విస్తరించి ఉన్నదని నేటికి ఎన్నో ప్రపంచంలో పలు దేశాలలో మన ఆలయాలు మన విగ్రహాలు బయటపడడం, దాని గురించి మనం అందరూ గొప్పగా చెప్పుకోవడం, ఒకానొక చోట శ్రీచక్రం కూడా అది ఆవిర్భవించింది అక్కడ ఉంది సహజంగా అని చెప్పుకోవడం కూడా మన యొక్క గొప్పతనానికి, మన సంస్కృతి యొక్క గొప్పతనానికి, సనాతన ధర్మం యొక్క విశిష్టతకు తార్కాణాలు. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతికి కేంద్రంగా నిలిచి మన రాష్ట్రంలోనే తలమానికమైనటువంటి ఇంద్రకీలాద్రి ఈ దుర్గా మల్లేశ్వర స్వామి ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు హోమ్ టర్నింగ్ నందు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవానికి ఆ రోజున చిరస్మరణీయులు, ఆ రోజున స్వతంత్రానికి ఎంతో కష్టపడి వారందరూ కూడా ఈ రోజున మనకి స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి మహనీయులందరికీ కూడా వారి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మల గన్నమ్మ, కనకదుర్గమ్మ ఈ దేశంలో ఉన్నటువంటి సహజనులందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ దీవెనలు ఉండాలి. అదేవిధంగా ఈ మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున రాసిచ్చినటువంటి సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా ఈ రోజున పాటిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని చెప్పని కూడా మేము అమ్మవారి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే ఇంకా అభివృద్ధి కానీ, భక్తి భావాలతో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మేము అన్నీ కూడా భక్తుల కోసమే, మేము పాలకులుగా కాదు సేవకులుగా కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ మరొకసారి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్క భక్తులకి భక్తురాలకి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టెంపుల్ ఈఓ గారికి, అలాగే అధికారులకి, అలాగే మా పాలక మండలి సభ్యులు ప్రతి ఒక్కరికి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొందరు నియంతలా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదని తెలిపారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఎదిరిస్తే గుండు గీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని, ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని హితో పలికారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని షర్మిలారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావులు, కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది. రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా కాపాడుకోగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని రాష్ట్రాలకు అందరికీ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దానివల్లనే ఈరోజు భారతదేశ పౌరులందరికీ హక్కులున్నాయి. ఈ హక్కుల వల్లే ఈరోజు
ప్రపంచంలో మనకు గౌరవం ఉండడమే కాకుండా భారతదేశంలో కూడా పేదవాడు సైతం బ్రతకగలుగుతున్నాడు అంటే దానికి కారణం మన రాజ్యాంగం కల్పించిన హక్కులు. కానీ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇది జరగరాదని, దీన్ని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ హెచ్చరిస్తుంది. ఎంపీ కేశినేని నానిపై టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారి ఈరోజు చంద్రబాబు వద్దు అంటున్నారని విమర్శించారు. నాని నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకత తెలుసుకుని సీఎం జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 58వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని డివిజన్ లో ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారారు కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీ కండవ కప్పుకొని పార్టీ ద్వారా ఎంపీ అయ్యి ఇప్పుడు ఆ పార్టీపైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. మొన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు వద్దు అంటున్నారని పేర్కొన్నారు. గతంలో వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని వెల్లడించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ దశా దిశ నిర్దేశించడానికి ఏర్పాటు చేసిన జోనల్ కమిటీస్ కన్వీనర్గా ఆయనకి మన 4 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లా కన్వీనర్గా మన ఆప్తులు, సోదరులు, మిత్రులు బాడి శంకర్ గారిని నియమించడం అనే పట్ల మనం అందరూ కూడా ఆయనకి సాధారణంగా ఆహ్వానించి సత్కరించడం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ యొక్క రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. ఏదైతే 57 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాన్ని బయట తీసుకొచ్చాడు. బెదిరించి అధికారంలో ఉండాలని చెప్పి మనం అందరం చూసాం. ఆశా వర్కర్లు సుమారు నెలన్నర నుంచి నిరాహార దీక్ష నిరసనలు తెలియజేస్తూ ఉంటే, అక్క చెల్లెమ్మలకు ఎంత బాధపడుతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళందరినీ సమస్య కూడా పరిష్కరించకుండా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం చూసాం. వాళ్ళ ఉద్యోగాల్ని కాజేయడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే 108 వర్కర్స్ని కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించబోయి వాళ్ళని కూడా బెదిరించి మిమ్మల్ని కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాటలు చాలా బాధాకరమని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసింది కాంగ్రెస్ కాదా అని, వైఎస్ఆర్ మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 58వ డివిజన్ పిఎన్టీ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక ప్రతి ప్రజా ప్రతినిధి నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు రావాలన్నా, మంచి అభివృద్ధి చేయాలన్నా మళ్లీ జగనన్న రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బోండా ఉమా ఆఫీస్ ఉన్న డివిజన్లో మెజారిటీ తెచ్చుకోవాలని ఉమాకి సవాలు విసిరారు. నీ ఆఫీస్ చుట్టుప్రక్కల వారు కూడా ఉమాకు ఓటు వెయ్యారని అన్నారు.
25,000 మెజారిటీతో గెలవబోతున్నానని తెలిపారు. చంద్రబాబు దొంగ అని అందరికీ తెలుసునని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగావా బోండా ఉమా అని ప్రశ్నించారు. టైం దొరికితే పేకాట, కబ్జాలు తప్ప ప్రజా సమస్యలపై అవగాహన ఉందా అని అన్నారు. బైకు రేసులో, డ్రగ్స్ కేసులో ముద్దాయిలు ఎవరో ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు. సెక్స్ రాకెట్స్, కబ్జాకోరులు, దొంగలు ఈ నియోజకవర్గానికి వద్దు అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జగన్ ని ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ కాదా అని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం పట్ల వైఎస్ఆర్సీపీ అభిమానులు బాధపడుతున్నారని అన్నారు. బాధాకరంగా ఉంది. ఎందుకంటే షర్మిల గారు అంటే మాకు గౌరవం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెని ఒక కబ్జాలాగా ఆమెని తీసుకొని ఏదో ఆశ చూపెట్టి ఏదో ఆమెకి ఏదో చేస్తారని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు షర్మిలని మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఓటు ఉందా చెప్పండి ఒకసారి ఎవరికైనా కానీ. మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా హర్షిస్తారా? ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మనకు అప్పుచెప్పి ఈరోజు మనకి కనీసం విభజన చట్టంలో ఈ పోలవరాన్ని కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, సరిగ్గా దాన్ని చట్టబద్ధత చేయకుండా ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని షర్మిల మాట్లాడితే ఎంతవరకు సమంజసం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేను కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అతని మీద ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టడం అనేది, చనిపోయిన వ్యక్తి మీద పేరు పెట్టడం అనేది సమంజసమా? ఈరోజు షర్మిలమ్మ వచ్చేసి సోనియా గాంధీ గారికి తెలియదు అంటాను. అంటే సోనియా గాంధీ గారికి తెలియకుండా కేసులు పెడతారా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేశారా? ఎప్పుడైనా ఆయన అధికారం అనుభవించాడా? ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే తప్ప ఉన్నారు తప్ప మంత్రి కానీ ఏదైనా ముఖ్యమంత్రి కానీ ఏదో సంతకం చేసే పవర్ ఉంది ఆయనకి ఏమన్నా? అటువంటి క్యాంపెయిన్లో భాగంగా 58వ డివిజన్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో మన శ్రీను గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులు వేసి సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిపే లక్ష్యంగా మరి ఇక్కడికి పంపించారు. మరి ఈసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏదైతే మన ఈ పిఎన్టీ కాలనీలో తిరిగిన వాతావరణం అందరిలో కూడా మరి చాలా పాజిటివ్గా, ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని, మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది ఈ కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఈ అవ్వకి నేను మంచి చేశాను అనేటువంటిది ఒక్కటన్నా మీరు రుజువిప్పించగలరా అండి? ఇవాళ మేము ఏ గుమ్మంలోకి వెళ్ళినా పిల్లవాడికి చదువు, పెద్దవాళ్ళకి పెన్షను, ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇంటి స్థలం, చెప్పాలంటే సాయంత్రం వరకు పడుతుంది టైము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న నాయకత్వం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా మాకందరికి కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగనన్న మార్క్ అంటే ఏంటో 4 సంవత్సరాల అభివృద్ధే కారణం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంత మేలు జరిగినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, అలాగే నిన్న తెలుగుదేశం నాయకుడు నగర ప్రజలకు ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలండి. ఈరోజు మన గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు, మన ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే జగనన్న చేసిన ప్రతి పథకం మేము చెప్పగాను వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తున్నారు. అన్నా మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా వాలంటీర్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారన్నా అనేది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతను ప్రతి కష్టం ఇప్పుడే కనిపిస్తుంది. అంటే మన సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి 25,000 మెజార్టీతో గెలిపించడానికి మేము బాగా కష్టపడతాం. మనం చేసిన పనులు అభివృద్ధి పనులే. ఈరోజు ఒకే ఒక సమస్య ఉంది సింగనగర్లో, దోమల సమస్య. ఆ సమస్య తెచ్చింది ఎవరంటే టీడీపీ వాళ్ళు. దేనికి ఒక ఎల్ఎన్టీలో 500 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు 500 కోట్లు ఎటు మళ్ళించారు. అదే రోజు మంచి డ్రైన్లు కట్టుంటే ఈ రోజు సమస్య ఉండేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా డిప్యూటీ మేయర్ గారు నామినేషన్ వేసిన వెంటనే చెప్పారు, నేను ఇక్కడున్న డంపింగ్ యార్డ్కి ఎన్నో సుందరీకరంగా చేస్తారని. వెళ్దాం పదండి, చూద్దాం పదండి ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉందో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ గెలిచి గిఫ్ట్ ఇస్తారని మేము అందరూ తెలియజేస్తున్నాం. దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరి మార్గదర్శకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రజలైనా, పాలకులైనా, అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వారి పాత్రల్ని నిర్వర్తించాలని, అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యం అత్యంత ప్రపంచంలోనే ప్రభావితం చేసినటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం. కాబట్టి అనేక మంది త్యాగధనులు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి రిపబ్లిక్గా ప్రకటించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అట్టడుగు వర్గాల వారందరినీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పరిపాలన ప్రజలకి చేరువవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే త్యాగధనులు, స్వాతంత్ర సమరయోధులు ముందుండి స్వాతంత్రం తీసుకొచ్చారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా పునరంకితం కావాలి. కొండూరు మండలం హెచ్ ముత్యాలంపాడు గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా వెల్లటూరు ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తూ ఉన్నారు. అధికార పార్టీ అండదండలతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే అక్కడ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లవెత్తుతూ ఉన్నాయి. అధికారులకు గ్రామస్తులు సమాచారం అందజేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ దంపతులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్, సొంత చెల్లెల్ని వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం వదులుతాడా అని ఎద్దేవా. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విజయవాడ రైల్వే డీఆర్ఎం, రైల్వే పోలీసుల కవాతుతో గౌరవ వందన సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.